ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి Samsung S24 Ultra సో దాదాపుగా 2 సంవత్సరాలు అయితే అవ్వబోతుంది ఈ ఫోన్ నేను యూస్ చేయబట్టి నా వీడియోస్ లో మీరు రెగ్యులర్ గా చూస్తూనే ఉంటారు ఈ ఫోన్ అనేది అయితే ఈ ఫోన్ కి సంబంధించి ఒక ఇన్ డెప్త్ రివ్యూ అయితే మీకు ఈ వీడియోలో నేను ఇవ్వబోతున్నాను సో చాలా మందికి డౌట్ రావచ్చు సో లాంచ్ అయ్యి ఇన్ని రోజులైన తర్వాత ఎందుకు ఇప్పుడు రివ్యూ ఇస్తున్నామని సో మీరు గనుక చెక్ చేస్తే అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ గనుక చెక్ చేసుకుంటే సో అందులో ఈ ఫోన్ ప్రెజెంట్ 72,000 అయితే ఉంది సో నేను కొన్నప్పుడు 1,25,000 అయితే ఉండేది సో ఆ ప్రైస్ కి మనం ఇప్పుడు కొనడం అంటే 72,000కు మనం ఈ ఫోన్ కొనడం ఇప్పుడు వర్తా కాదా అనేది ఇప్పుడు నేను మీకు క్లియర్ గా చెప్పబోతున్నాను సో చాలా మందికి డౌట్స్ వస్తున్నాయి నాకు మెసేజ్ చేస్తున్నారు సో తీసుకోవచ్చా తీసుకోకూడదా అసలు ఈ ప్రైస్ కి మనం ఎందుకు తీసుకోవాలి అని సో ఆ డౌట్స్ అన్నింటినీ ఈ వీడియోలో క్లియర్ చేయడం కోసమే ఈ రివ్యూ వీడియో అయితే నేను అప్లోడ్ చేయడం జరిగింది సో ఒకవేళ మీరు Samsung S24 Ultra ఫోన్ ఈ సేల్ లో తీసుకోవాలనుకుంటే మాత్రం వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ ఈ ఫోన్ యొక్క డిజైన్ ఇంకా అలాగే బిల్డ్ క్వాలిటీ నుంచి అయితే నేను స్టార్ట్ చేస్తాను ఫోన్ కంప్లీట్ గా టైటానియం ఆర్మర్ బాడీ ప్రొటెక్షన్ అయితే యూస్ చేయడం జరిగింది అలాగే ఫ్రంట్ ఇంకా అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ అయితే వీళ్ళు యూస్ చేయడం జరిగింది అంతేకాకుండా ఇది IP68 వాటర్ ఇంకా అలాగే డస్ట్ రెసిస్టెంట్ వస్తుంది అనమాట సో మీరు 1.5 మీటర్ డెప్త్ లో 30 మినిట్స్ దాకా ఉన్నా కూడా ఈ ఫోన్ కి ఎటువంటి డ్యామేజ్ అయితే జరగదు లుక్స్ వైజ్ గా చూసుకున్నా కూడా ఫోన్ మనకు కొంచెం లావుగా అయితే కనిపిస్తుంది అంతేకాకుండా మనకు సైడ్స్ లో ఎడ్జెస్ ఉంటాయి కదా సో దానివల్ల మనకు చేతిలో మంచి గ్రిప్ అయితే ఉంటుంది అనమాట ఇక అంతేకాకుండా మనకు ఏవైతే ఎడ్జెస్ ఉంటాయో కింద ఇవి మనకు కొంచెం షార్ప్గా ఉంటాయి సో మనం చేతిలో ఇలా రెండు చేతులతో ఫోన్ పట్టుకుంటే మనకు కొంచెం కుచ్చుకున్నట్లయితే కనిపిస్తాయి అనమాట నాకు తెలిసి అందుకే అనుకుంటాను నేను Samsung S25 Ultra డిజైన్ కొంచెం చేంజ్ చేసినట్లయితే కనిపించింది సో అది తీసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు బట్ దాని ప్రైస్ ఇప్పుడు చెక్ చేసుకున్నా కూడా మనకు కొంచెం ఎక్కువే ఉంది కానీ ఇది మనకు కేవలం 72,000కే వస్తుంది అది ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఇక తర్వాత డిజైన్ బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది తర్వాత ఇక్కడ మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే S Pen అయితే ఉంటుందన్నమాట దీన్ని యూస్ చేసుకొని మీరు నోట్స్ రాసుకోవచ్చు అలాగే డ్రాయింగ్ వేసుకోవచ్చు అలాగే మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు కెమెరాని ఓపెన్ చేసి S Pen యూస్ చేసి మీరు ఫొటోస్ అనేవి క్యాప్చర్ చేసుకోవచ్చు ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ సో నాకైతే చాలా ఇష్టం S Pen ఈ ఫోన్స్ లో సో చాలా మంది దీనికి ఫ్యాన్స్ కూడా అయితే ఉన్నారు సో ఓవరాల్ గా డిజైన్ బిల్డ్ దీంట్లో ఉన్న S Pen నిజంగా చాలా బాగుందని చెప్పొచ్చు ఇక నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్ లో నిజంగా డిస్ప్లే అనేది ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు మనకు సీమ్లెస్ బెజల్లెస్ డిస్ప్లే ఇది చిన్న పంచోల్ కట్అవుట్ తోటి మనకి ఇది రావడం జరుగుతుంది మూవీస్ చూడాలనుకుంటే టాప్ ఇంకా అలాగే బాటమ్ లో మనకు ఫ్లాట్ గా ఉంటుంది సైడ్ కొంచెం కరువుగా ఉంటుంది చేతిలో మనకు గ్రిప్ అయితే నిజంగా చాలా బాగుంటుంది ఇక Samsung డిస్ప్లే గురించి మీకు సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు ఈ ఫోన్ లో చూసుకుంటే మనకు 6.8 ఇంచెస్ తో ఒక క్వాడ్ HD ప్లస్ 2K రెజల్యూషన్ డిస్ప్లేతో పాటుగా 120Hz LTPS ప్యానల్ అయితే వీళ్ళు యూజ్ చేయడం జరిగింది అంతేకాదు ఐఫోన్ లో లేనటువంటి యాంటీ గ్లేర్ రిఫ్లెక్షన్ కోటింగ్ అయితే మనకి దీనిలో తీసుకురావడం జరిగింది దీంతో లైటింగ్ లో కూడా మనం బయట ఎక్కడికైనా సరే వెళ్ళినప్పుడు ఫోన్ అనేది షైన్ అవ్వదు అనమాట దీని పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి మనకు 2600 నిట్స్ అనమాట దీంతో మీరు మూవీస్ చూసేటప్పుడు కానివ్వండి సో మల్టీమీడియా కన్సెప్షన్ ఎక్కువ చేస్తున్నారు అనుకోండి డెఫినెట్ గా ఈ డిస్ప్లే అనేది మీకు చాలా బాగా నచ్చుతుంది సో నేనైతే పర్సనల్ గా చెప్తున్నాను నేను చాలా మూవీస్ అనేవి ఈ ఫోన్ తోనే చూస్తాను అనమాట సో మనకు డిస్ప్లే అంత బాగుంటుంది దీంట్లో ఇక ఆడియో డిపార్ట్మెంట్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో పాటు డాల్బీ అట్మాస్ లాంటి అన్ని ఫీచర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది ఇందులో ఉన్న స్పీకర్స్ ట్యూన్డ్ బై AKG ఇక AKG గురించి చెప్పాల్సిన అవసరమే లేదు మనకి ఇందులో ప్రీమియం సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే మనం పొందొచ్చు అనమాట సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఆడియో పరంగా మాత్రం నిజంగా క్వాలిటీ ఏదైతే ఉంటుందో అది నిజంగా చాలా బాగుంటుంది ఇక నెక్స్ట్ ఫోన్ యొక్క ప్రాసెసర్ ఇంకా అలాగే పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే యూస్ చేయడం జరిగింది ఇది 4nm టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ఒక పవర్ఫుల్ ఆక్టాకోర్ ప్రాసెసర్ అప్పటి ఫోన్స్ తో మనం కంపేర్ చేస్తే అప్పట్లో ఇది సెకండ్ మోస్ట్ పవర్ఫుల్ చిప్ సెట్ ఇన్ ఆండ్రాయిడ్ అని మనం కన్సిడర్ చేయొచ్చు యాక్చువల్ గా ఈ ప్రాసెసర్ తో నేను గేమ్స్ అయితే ఈ ఫోన్ లో చాలా ఆడాను సో BGMI నేను ఎక్కువగా ఆడుతూ ఉంటాను సో నాకైతే ఎటువంటి ల్యాగ్స్ లేకుండా స్మూత్ గేమ్ ప్లే అయితే కనిపించింది అప్పుడప్పుడు లైట్ గా హీట్ అయితే అవ్వడం నేను చూశాను అనమాట సో అప్పుడప్పుడు గేమ్స్ ఆడేటప్పుడు హీట్ అవ్వడం లాంటివి నేనైతే నోటీస్ చేశాను సో ఏ ఫోన్ లో అయినా కూడా కొంచెం అంటే కొంచెం మనకు హీట్ అనేది అవుతుంది అనమాట గేమ్స్ ఆడేటప్పుడు ఇక అలాగే యాప్ మేనేజ్మెంట్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది ఎటువంటి ల్యాగ్స్ అయితే ఉండవు సో ఏనైతే మీరు ఇష్టం వచ్చినట్లు వాడుకోవచ్చు అనమాట సో అలా మనకు పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం ఫోన్ లో మీకు ఒక్క 1% కూడా ఇప్పుడు స్టిల్ ఈ టైంలో కూడా మీకు ఎక్కడ కూడా ఒక్కటి కూడా అనిపించదు అనమాట సో ఇది తక్కువైంది కదా అనే ఫీలింగ్ మాత్రం ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మీకు అనిపించదు సాఫ్ట్వేర్ పరంగా కూడా నేను తీసుకున్నప్పుడు ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు Android 14 అయితే వచ్చింది అనమాట ఇప్పుడు ప్రెసెంట్ ఈ ఫోన్ లో Android 16 అయితే ఇన్స్టాల్ అయి ఉంది One UI 8 మీద అయితే ఇది రన్ అవుతుంది అనమాట సో బేసిక్ గా దీనికి సంబంధించిన OS అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే సో వీళ్ళు 7 years వరకు OS అప్డేట్స్ అయితే ఇస్తామన్నారు ఆల్రెడీ మనకు 2 years అయిపోయాయి ఇంకొక 5 years వరకు మనకు OS అప్డేట్స్ అయితే
కంటిన్యూగా తీసుకోవచ్చు అనమాట. అలాగే సెక్యూరిటీ ప్యాచెస్ గురించి మాట్లాడుకుంటే ఇక దాని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్లోనే మనకు ఏదో ఒక సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే మనకు వీళ్ళు పుష్ చేస్తూనే ఉంటారనమాట. అది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మనం ఆరాంగా ఎటువంటి టెన్షన్ లేకుండా అయితే వాడుకోవచ్చు. అలాగే ఈ ఫోన్లో ఏఐకి సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. వాటిని ప్రతి ఒక్క దాన్ని మనం అయితే యూస్ చేసుకోవచ్చు. సో దాంట్లో మనం చూసుకుంటే సర్కిల్ టు సర్చ్ కానివ్వండి, లైవ్ ట్రాన్స్లేషన్ ఇన్ కాల్స్, అంటే మనం కాల్స్ మాట్లాడేటప్పుడు లైవ్గా వాటిని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనకు జెమినైకి సంబంధించిన ఫీచర్స్ కూడా ఉన్నాయి. మన ప్రొడక్టివిటీని మనం పెంచుకోవచ్చు అనమాట. చూసుకుంటే జెమినై లైవ్ కానివ్వండి, అలాగే నౌ బార్, స్కెచ్ టు ఇమేజ్, దీంతో పాటు ఆడియో ఎరేజర్ లాంటి ప్రతి ఫీచర్ అయితే మనకు దీంట్లో ఉంది. సో అన్నింటిని కూడా మనం ఈజీగా యాక్సెస్ చేసి యూస్ చేసుకోవచ్చు. ఒక్క ఏఐ ఫీచర్ కూడా మనకు దీంట్లో లేదని చెప్పకూడదు. ప్రతి ఏఐ ఫీచర్ మనకు ఈ ఫోన్లో అయితే ఉంది. సో ఇవన్నీ నాకైతే చాలా బాగా నచ్చాయి. సో మిగిలిన ఆండ్రాయిడ్ ఫోన్స్తో కంపేర్ చేస్తే. ఇక నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే మనకు రేర్ సైడ్ చూసుకుంటే 200 మెగాపిక్సెల్తో ప్రైమరీ కెమెరా సెన్సార్ ఉంటుంది, 12 మెగాపిక్సెల్తో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా సెన్సార్ ఉంటుంది, 10 మెగాపిక్సెల్తో మనకు 2 టెలిఫోటో కెమెరా లెన్స్ అయితే ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ మనం 100x జూమ్లో ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఫోటోగ్రఫీకి మాత్రం ఈ ఫోన్ మీకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సో చాలా మంచి క్వాలిటీలో ఫొటోస్ అయితే క్యాప్చర్ చేస్తుంది అనమాట. వీడియోస్ రికార్డ్ చేయాలంటే అంటే వీడియోగ్రఫీ కోసం కూడా మనకు ఫోన్ యొక్క కెమెరాస్ అనేవి చాలా బాగుంటాయి. ఓవరాల్ గా కెమెరాస్ పరంగా కూడా ఫోన్ మాత్రం నిజంగా చాలా బాగుందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 5000 mAh కెపాసిటీ బ్యాటరీ అయితే ఉంటుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మనకు బాక్స్ లో ఛార్జర్ ఉండదు అనమాట. ఇదొక్కటే మనం బయట నుంచి కొనాల్సి ఉంటుంది ఎక్స్ట్రాగా పే చేసి. సో బట్ నాకు ఇప్పుడు అనిపించింది ఏంటంటే 45 వాట్ కాకుండా ఇంకొంచెం పెంచుంటే బాగుండేది, బ్యాటరీ కూడా ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండేది అనిపించింది. బట్ స్టిల్ ఇప్పుడు కూడా నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా, అంటే ఈవినింగ్ 7-8 దాకా కూడా బ్యాటరీ అనేది నాకు దగ్గర దగ్గర 20-25% దాకా అయితే ఉంటుందన్నమాట. అంటే ఒక ఫుల్ డే మనకు బ్యాటరీ అయితే వస్తుంది. సో బ్యాటరీ పరంగా మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. మీరు ఎంత హార్డ్గా యూజ్ చేసినా కూడా మీకు ఈవినింగ్ దాకా ఖచ్చితంగా దీని బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుందన్నమాట. సో 5000 mAh కెపాసిటీ బ్యాటరీ ఉన్నప్పటికీ మనకు బ్యాటరీ బ్యాకప్ మాత్రం ఫోన్లో చాలా బాగుంటుంది. అలాగే 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా మనకి ఫోన్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ ఫోన్లో నాకు నచ్చిన విషయాలు అయితే ఇవి అనమాట. నచ్చని విషయం ఒకటి ఉందన్నమాట, అది వచ్చేసరికి ఛార్జర్. సో వీళ్ళు కనుక బాక్స్లో ఎక్స్ట్రాగా ఛార్జర్ తీసుకుంటే మాత్రం నిజంగా చాలా బాగుండేది. అదొక్కటే మనం కొనాల్సి ఉంటుందన్నమాట. అవి పక్కన పెట్టేస్తే మిగిలిన అన్ని విషయాల్లో ఫోన్ మాత్రం నిజంగా చాలా బాగుంది. సో ప్రజెంట్ ఈ ఫోన్ మాత్రం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో మనకు 72,000కి వస్తుంది. సో కళ్ళు మూసుకొని మనం ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, అంటే నేను యూస్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఫోన్ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. ఈ ప్రైస్లో మనం ఖచ్చితంగా ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు. అయితే ఈ వీడియో ద్వారా నేను మీకు Samsung S24 Ultraకి సంబంధించి ఈ సేల్లో తీసుకోవాలా వద్దా అనే డౌట్ క్లియర్ చేశానని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్